బర్నబాస్ అక్కడికి వెళ్ళి జరిగిన పనిని చూసి హీ వాస్ సో మచ్ ఎంజాయింగ్. అక్కడ తనలో జెలసీ కనిపించదు. హీ వాస్ సో ఎక్సైటెడ్ అబౌట్ గాడ్స్ వర్క్. ఈ రోజుల్లో దట్ ఈస్ ద రియాలిటీ. ఆత్మల సంపాదన అయినా మన ద్వారానే జరగాలి. వేరే వాళ్ళు వాక్యం బోధించినప్పుడు ఎవరైనా చేతులు ఎత్తి పక్కన వాళ్ళకి కాల్తా ఉంటది లోపల. బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫ్రూట్, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ ది అల్టిమేట్ థింగ్. మనకేంటంటే వీ వాంట్ టు డూ ఎవ్రీథింగ్, మనకే పేరు రావాలి, మనమే పరిచయం చేయాలి, ఇటువంటి ఫోకస్ లో ఉన్నాం. బట్ హీ సంతోషించి, హీ వాస్ సో గ్లాడ్ లుకింగ్ ఎట్ ద వర్క్ ఆఫ్ గాడ్. డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థాట్స్? సో ఏ జెలసీ నాకు తనలో కనిపించలేదు. దేవుని యొక్క పరిచర్య తనకు ప్రాముఖ్యము. ఆ పరిచర్యను, ఆ ఫలాన్ని చూసి ఎంతో సంతోషించాడు. న్యూ బిలీవర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఏం ఎంకరేజ్ చేశాడంటే ఏది ప్రాముఖ్యమో ఆ విషయాలు చెప్తూ వచ్చాడు. ఏంటి ప్రాముఖ్యం అంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు బి డీప్లీ కనెక్టెడ్ టు గాడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సచ్ ఎ గాడ్లీ మ్యాన్ ఈస్ సెట్టింగ్ as an example of how to look at the fruit and how to encourage new believers and how to be happy when we see fruit and how to be a constant encourager.